హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజైతే మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా అయితే మజ్జిగ పులుసు అయితే చేయబోతున్నాము. మజ్జిగ అనేది మన ఒంటికి చాలా బాగా చలువ చేస్తుందండి. ఈ సమ్మర్లోకి అయితే డిహైడ్రేట్ కాకుండా అయితే పక్కా ఇది వారానికి 1-2 సార్లు అయితే తీసుకున్నాము అని అంటే మన బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలానే టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. అంతలా బాగుంటుంది. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1 కప్పు దాకా అయితే నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను. ఇది కొద్దిగా పులిసిందండి, మరి ఎక్కువ పులిసిన పెరుగైతే కాదనమాట. మీరు కావాలంటే అది కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత వీటన్నిటిని కూడా ఇలా విస్కర్తో కానీ, బ్లెండర్తో కానీ, స్పూన్తో కానీ ఇలా మంచిగా ఉండలు లేకుండా అయితే మంచిగా కలిపేసుకోవాలి. అదే మనం ప్యాకెట్ నుంచి తీసుకొచ్చింది అని అనుకోండి, తొందరగా కలిసిపోతుంది. ఇది ఇంట్లో చేసింది కాబట్టి కొద్దిగా కలవడానికి టైం పడుతుంది అనమాట. ఇలా మంచిగా విస్క్ చేసేసుకున్న తర్వాత అందులో మీ రుచికి తగ్గట్టు అయితే ఉప్పుని యాడ్ చేసుకొని, మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అయితే వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి విస్క్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ నేను ఇలా దంచుతారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోకి అయితే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచి తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇలా దంచి అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అలానే మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు అలానే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకోవాలన్నమాట. అవి వేసేసుకొని అవి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉల్లిపాయలు ఏంటంటే ఓవర్గా ఫ్రై అవ్వనక్కర్లేదన్నమాట. ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇంకా అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే చెప్పాను కదండి 50% మాత్రమే ఉడికిస్తాను, ఎందుకంటే అక్కడక్కడ కొద్దిగా పచ్చి పచ్చిగా తగిలితే బాగుంటుందని. ఇలా వేసేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మజ్జిగలో అయితే ఈ పోపునైతే వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పసుపు కొద్దిగా వేసాను కాబట్టి కొద్దిగా ఎల్లోయిష్ అనేది తగ్గింది. మీకు కావాలంటే ఇంకొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్కి అయితే మొత్తం మనం వేసుకున్న పోపు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అలానే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇక్కడ నేను నిమ్మకాయ ఏంటంటే పులుపు సరిపోలేదని మాత్రమే పిండానండి. మీరు తీసుకున్న పెరుగు ఒకవేళ పులుపుగా ఉంది అని అంటే పిండుకోనక్కర్లేదన్నమాట. అంతే అండి. చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకునే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. వారానికి 1 సారి కానీ 2 సార్లు కానీ ఇలా మజ్జిగ పులుసును ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందాక నేను వేసే పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ కూడా మన మజ్జిగ పులుసుకి మంచి టేస్ట్ని అయితే తెస్తుందన్నమాట. నార్మల్గా పచ్చిమిర్చి వేసేదానికన్నా ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా మజ్జిగ పులుసుని నేను చెప్పిన ప్రాసెస్లో చేసుంటే మాత్రం ఒక లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. ఈ సమ్మర్ స్పెషల్గా అయితే చాలా రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను.